ఎంత సాధారణ విషయమైనా దాని లోపలుండే రహస్యాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిని మనం ఎందుకు, ఏమిటి, ఎలాలో డీకోడ్ చేద్దాం. మన రక్తం ఏ రంగులో ఉంటుందంటే ఎరుపు రంగులోని చెప్పేస్తుంటాం. కానీ అందరి శరీరంలో ఉండే రక్తం ఒకే రకమైన ఎరుపు రంగులో ఉండదు. ఒక్కొక్కరిలో ఒక్కో రంగులో ఉంటుంది. ఎందుకలా? అసలు రక్తానికి ఆ రంగు ఎలా వస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం ద్రవ రూపంలో ఉండే కణజాలాల సమూహం. అందులో ప్లాస్మా, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్, ఇలా రకరకాల కణాల సమూహాలుంటాయి. వీటిలో ఎర్ర రంగులో ఉండే రక్త కణాలు మానవ రక్తంలో ప్రతి చుక్కలో 30 కోట్ల వరకు ఉంటాయి. ఈ రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్లే రక్తానికి ఎరుపు రంగు వస్తుంది. అయితే ఈ హిమోగ్లోబిన్ స్థాయి మనం పీల్చుకునే ఆక్సిజన్ పై ఆధారపడి ఉంటుంది. ఊపిరితిత్తుల్లో శుద్ధి చేయబడిన ఆక్సిజన్ ని ఈ హిమోగ్లోబిన్ కణాలు ఎక్కువగా గ్రహిస్తాయి. ఈ కణ సమూహంతో నిండిన ఎర్ర రక్త కణాలు రక్తం ద్వారా శరీర భాగాలకు అందుతాయి. దీని ద్వారా ఆయా భాగాలకు అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. రక్తం ఎరుపు రంగులో ఉంటుందని మనం చెప్పుకున్నా నిజానికి ఇది అందరిలో ఒకే రంగులో ఉండదు. ఒకరిలో ముదురు రంగులో చిక్కగా ఉంటే మరొకరిలో పల్చగా ఉంటుంది. దీనికి కారణం మన శరీరంలోని ఆక్సిజన్. మన ఊపిరితిత్తులు ఎంత ఆక్సిజన్ ను శుద్ధి చేస్తున్నాయి, రక్తంలో హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉంది, అది ఏ స్థాయిలో ఆక్సిజన్ ను స్వీకరిస్తోంది అనే దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా రక్తం రంగు మారుతూ ఉంటుంది. రక్తానికి ఆక్సిజన్ బాగా అందితే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు. అప్పుడు రక్తం కొంచెం పల్చగా ఎరుపు రంగులో ఉంటుంది. అలా కాకుండా ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటే ముదురు ఎరుపు రంగులో చిక్కగా కానీ లేదా పల్చగా పాలిపోయిన ఎరుపు రంగులో కానీ ఉండవచ్చు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వేటు న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.